కొన్నిసార్లు గుడ్డిగా నువ్వు ఎవరినో ప్రేమించి ఆ తర్వాత అక్కడ నుంచి నో అని చెప్పినా, లేకపోతే వాళ్ళు ఇట్లనే లవ్ బాంబింగ్ అనే అలాంటి ఆ ట్రెండ్లో నేను తీసుకెళ్ళినప్పుడు, ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఎ పర్సన్. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద లవ్ ఇన్ యువర్ లైఫ్. ఆ ప్రేమ కోసం నేను చచ్చిపోతాను, అమ్మాయి కోసం నేను చనిపోతాను, అబ్బాయి కోసం నేను చనిపోతాను, ఇంకా నాకొద్దు ఈ జీవితం అని తీవ్ర డిసప్పాయింట్లోకి నీ జీవితం తుంచేసుకున్నావా, నీకన్నా దౌర్భాగ్యులు ప్రపంచానికి ఎవరు ఉండరేమో. బట్ ఐ వాంట్ టు టెల్ యూ మై ఫ్రెండ్, వెన్ జోసెఫ్ ఫేస్ టెంప్టేషన్, ఈ ఫ్లెడ్ ఫ్రమ్ ఇట్, పరిగెత్తాడో అందరం బట్టే బహుమానం పొందుకున్నాడు. నీ జీవితంలో టెంప్టేషన్స్ రావడం సహజమే. నీ వయసు ప్రభావాన్ని బట్టి, పరిస్థితుల ప్రభావం బట్టి, ఈరోజున సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉండడాన్ని బట్టి చాలా ఈజీగా బ్రేకప్స్ కావచ్చు, రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం కావచ్చు, చాలా ఈజీగా జరిగిపోతున్న ఈ ప్రపంచంలో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అన్నిటికన్నా నీ జీవితం చాలా చాలా ప్రధానమైంది. అమ్మాయిలు జాగ్రత్త, ఎవడో వస్తా నీ దగ్గరికి, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా? కవిత్వాలేడికి చదువులో ఉన్నట్టు ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడు, కానీ అవ్వలేదు వీడు. రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడో పట్టేసాడు ఈ కవిత్వాన్ని, పట్టుకొచ్చి అంటాడు నీ దగ్గర గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావంటే వెంటనే టెక్స్ట్ అయితే టెక్స్ట్, పేపర్ మీద రాస్తే రాయి, తెలుగులో వస్తే తెగిన చెప్పుతో కొట్టమంటావా, చెప్పు తెగేదా కొట్టమంటావని రాసేయి. మళ్ళీ రాడంగానే వెనకాల నువ్వు ఇన్క్లైన్ అయినంత కొలది నీ దగ్గరికి వస్తాడు, వెంబడిస్తాడు, వేధిస్తాడు, బాధపడతాడు. కొంతమంది నార్సిసిస్టులు ఉంటారు. కొంతమంది ఆ నార్సిజం మామూలుది కాదు. ఆ వేదన నువ్వు భరించలేవు, ఆ ఆపరేషన్ నువ్వు భరించలేవు. ఎమోషనల్గా నేను డ్రైన్ అవుట్ చేసేస్తారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు, నేను బెదిరిస్తారు, థ్రెటన్ చేస్తారు. నేను చచ్చిపోతానంటారు, నీ పేరు రా చచ్చిపోతాను, నీ భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్ది, అది ఇది అని రకరకాల నేను బెదిరిస్తారు. ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ నార్సిసిస్ట్స్. Be careful about your life. Wait upon God and pray. When the time comes, God gives you a wonderful person in your life.